43 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో శాసనాలు అంటూ ఏవీ లేవు. కొన్ని సిద్ధాంతాలు మాత్రమే ఉన్నాయి. సిద్ధాంతాలతోనే పార్టీ ముందుకు సాగుతోంది. పేదలకు సేవ, బీసీలకు ప్రాధాన్యం, మహిళలకు సేవ, వారిని పైకి తీసుకురావడం, తెలుగు ప్రజల అభ్యున్నతి అనే ఈ 4 సూత్రాలనే సిద్ధాంతాలుగా మార్చుకుంది. ఈ క్రమంలోనే 2 సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఎన్టీఆర్ తొలిసారి నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు ప్రధాని పదవి వచ్చినా వద్దన్నారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు కూడా ఎన్డీఏ కూటమి తొలినాలలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కాదన్నారు. ఈ ఇద్దరు కూడా తెలుగు ప్రజల కోసం ఏర్పడిన పార్టీని తెలుగు ప్రజల సేవకే అంకితం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా ఆయా సిద్ధాంతాలకు మాత్రమే ఇద్దరు పరిమితమయ్యారు. కానీ తొలిసారి 3వ తరం నాయకుడిగా సాధ్యమైనంత త్వరలోనే పార్టీ పగ్గాలు చేపట్టనున్నారా నారా లోకేష్? ఇప్పుడు 6 శాసనాలను ప్రతిపాదించారు. వాస్తవానికి సిద్ధాంతాలను పక్కన పెట్టి 6 శాసనాలను నారా లోకేష్ ప్రతిపాదించలేదు. సిద్ధాంతాలను మరింత బలోపేతం చేసే దిశగానే 6 శాసనాలను ఆయన ప్రవచించారు. అయితే దీనివల్ల నారా లోకేష్ ఆశిస్తున్నది ఏంటి, ఏం చేయాలని అనుకుంటున్నారు అనేది ప్రశ్నలు. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే పార్టీ సిద్ధాంతాలకు ప్రస్తుతం ప్రకటించిన 6 శాసనాలకు మధ్య పెద్ద తేడా లేదు. అయితే వైరుధ్యం మాత్రం కనిపిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సంతరించుకునే దిశగానే నారా లోకేష్ ఈ సూత్రాలను, శాసనాలను ప్రకటించారని చెప్పారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్నదే అయినా దీనికి మరిన్ని మెరుగులు దిద్దనున్నారు. ఎన్ఆర్ఐలను దీనిలో భాగం చేయనున్నారు. ఇక కొత్తగా వచ్చినవి 2 అంశాలు. 1 యువగలం, 2 సోషల్ రీఇంజనీరింగ్. ఈ 2 యువతకు, సామాజిక వర్గాలకు పెద్దపీట వేయనున్నాయి. మొత్తంగా ఈ శాసనాల ద్వారా పార్టీని ప్రస్తుతం మారుతున్న యువతకు మరింత కనెక్ట్ చేయడం అనే లక్ష్యాన్ని మాత్రం ప్రతిపాదిస్తోంది.